నీతి ఆయోగ్ 2015 జనవరి 1వ తారీఖున ఏర్పాటైన ప్రధానమంత్రి అధ్యక్షులుగా పనిచేసే నీతి ఆయోగ్ 2014 సంవత్సరంలో రద్దు చేయబడ్డ 12వ పంచవర్ష ప్రణాళిక స్థానంలో ఏర్పాటైంది. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక కాలము అంటే 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకునేటువంటి ప్రణాళిక 2012లో మొదలై 2015 వరకు ఉంటుంది. కానీ 2012 నుంచి 2014 వరకు కొనసాగిన ఇది 14లోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలోని ప్రణాళికలను కూడా రద్దు చేసి ఆ ప్రణాళికల స్థానంలో తీసుకొచ్చిన దాన్ని నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి ఇటీవల 2026 ఏప్రిల్లో కొత్తగా ఒక ఇద్దరిని నియమించారు. వారిలో ఒక ఆయన ఉపాధ్యక్షులు. నీతి ఆయోగ్కి ఇద్దరు పశ్చిమ బెంగాల్ వ్యక్తులని, ఒక ఆర్థికవేత్త, ఒక విజ్ఞాన శాస్త్రవేత్తల్ని సభ్యులుగా చేర్చారు. ఆ సభ్యుల్లో ఒక అతనిని ఉపాధ్యక్షుడిగా తీసుకున్నారు. నీతి ఆయోగ్కి పశ్చిమ బెంగాల్ నుంచి 2 స్థానాలను భర్తీ చేశారు. ఒక అతనిని ఉపాధ్యక్షుడిగా అశోక్ లాహిరి అనే ఆయన గతంలో ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేశాడు. దాంతోపాటుగా 15వ ఆర్థిక సంఘములో సభ్యుడిగా పనిచేసిన ఆర్థికవేత్త అశోక్ లాహిరి. ఈయన్ని ప్రస్తుతము ఉపాధ్యక్షుడిగా నియమించారు. నీతి ఆయోగ్కి అధ్యక్షుడిగా ఉండేది ఏ ప్రధానమంత్రి ఉంటే ఆ ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. అలా నీతి ఆయోగ్కి అధ్యక్షుడిగా ఉన్నది ప్రధానమంత్రి, ఉపాధ్యక్షుడిగా నియమితులైంది అశోక్ లాహిరి. పశ్చిమ బెంగాల్ 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. రెండో వ్యక్తి సభ్యుడి పశ్చిమ బెంగాల్ నుంచి విజ్ఞాన శాస్త్రంలో పట్టభద్రుడైన ఆయన గోవర్ధన్ దాస్. ఈ గోవర్ధన్ దాస్ నీతి ఆయోగ్లో సభ్యుడిగా నియమించబడ్డాడు. నీతి ఆయోగ్లో సభ్యుడిగా నియమించబడిన ఇతను ప్రస్తుతము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అనే సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్లో విజ్ఞాన శాస్త్ర విభాగం నుంచి డైరెక్టర్గా పనిచేస్తున్న గోవర్ధన్ దాస్ని నీతి ఆయోగ్ సభ్యుడిగా నియమించారు. ఇతని యొక్క స్వస్థలము పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డ ఆయన అశోక్ లాహిరి. ఈయన 15వ ఆర్థిక సంఘం సభ్యుడు. ఈయన పశ్చిమ బెంగాల్ వాస్తు.